తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు చర్యలే ఇప్పుడు రైతన్నలను ఆదుకుంటున్నాయి. బీఆర్ఎస్ పాలనలో ప్రారంభించిన పనులు పూర్తయి ప్రస్తుత కరువు కాలంలో అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి. రేవంత్ సర్కార్కు విజన్ లేకపోయినా కేసీఆర్ చేపట్టిన ముందస్తు చర్యలతో వేల ఎకరాల సాగుకు భరోసానిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసుకుని రైతన్నకు కొండంత అండగా నిలుస్తున్న మురుమూరు ఎత్తిపోతల పథకంపై టీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జలస్వాప్నికుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన చర్యలు ప్రస్తుత కరువు కాలంలో రాష్ట్ర రైతాంగానికి కొండంత అండగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రమంతటా సాగునీటికి ఇబ్బందులు లేకుండా అనేక చర్యలు చేపట్టారు కేసీఆర్. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సాగునీటి కష్టాలు తీర్చాలని సంకల్పించారు కేసీఆర్. మురుమూరులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ప్రారంభోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో మురుమూరు ఎత్తిపోతల పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. 2018లో 90 కోట్ల రూపాయల నిధులతో ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ పంప్ హౌజులతో నీటిని లిఫ్ట్ చేసి అంతర్గాం, పాలకుర్తి, పెద్దపల్లి మండలాల్లో సుమారు 13,300 ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. కాగా 2018లోనే పైప్ లైన్, పంపు హౌస్ పనులు పూర్తయ్యాయి. 2023 వరకు దాదాపు 90% పనులు పూర్తి కాగా అసెంబ్లీ ఎన్నికలకు రావడంతో మిగతా పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం మురుమూరు ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసుకుని మరికొద్ది రోజుల్లోనే 3 మండలాలను సస్యశ్యామలం చేసేందుకు సిద్ధమైంది. కరువు తీరా సాగునీరు అందే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతాల రైతులు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీంట్లో బాయిలకు మాకు నీళ్ళు కూడా కొన్ని అవసరమైనవి ఉపయోగింది. మాకు కుక్కలు కదా బాగా అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మురుమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా 90 కోట్ల రూపాయల వ్యయంతో 2 చోట్ల నీటిని ఎత్తిపోసేందుకు లిఫ్టులు ఏర్పాటు చేశారు. కుక్కల గూడూరు వద్ద వేమ్నూరులో ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ను లిఫ్ట్ చేసి పంపు హౌస్ ద్వారా పైడిచింతలపల్లిలోని బండలబాగులోకి నీటిని పంపింగ్ చేస్తారు. దీంతో కుక్కల గూడూరు, గోపాలపూర్, పుట్నూరు తదితర గ్రామాలకు సాగునీరు అందుతుంది. అలాగే మరో లిఫ్ట్ ద్వారా మురుమూరు పంపు హౌస్ నుండి ఎస్ఆర్ఎస్పీ L17 కాలువలోకి నీటిని విడుదల చేస్తారు. దీంతో బ్రహ్మపల్లి, పోత్యాల, మద్దిరాల, ఆకెనపల్లి, విస్సంపేట గ్రామాలకు సాగునీళ్లు అందుతాయి. దీంతో మొత్తంగా పాలకుర్తి, అంతర్గాం, పెద్దపల్లి 3 మండలాల్లో సుమారు 13,300 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ముందు చూపుతో మురుమూరు ఎత్తిపోతలను చేపట్టిన కేసీఆర్ కు స్థానిక నేతలు ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ బండలో ప్రాజెక్టుకు అప్పుడు కేసీఆర్ ఉన్న పరిధిలో బాగా దీన్ని రిస్క్ తీసుకొని మురుమూరులో మీటింగ్ పెట్టి ఈ పెద్ద మొత్తం మీద చేసి కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేలు దీన్ని ప్రయత్నం చేసి అంటే ఈ పైప్ లైన్ మొత్తం చందర్ ఎమ్మెల్యే స్థానంలో అయింది. కొంచెం ఇప్పుడున్న ఎమ్మెల్యే కొంచెం దీన్ని చెరువు తీసుకొని ఇంకా కష్టపడి వాళ్ళకి పంట కొంచెం అందిస్తూ చేస్తే బాగుండని దీన్ని ప్రజలు బాగా ఆశపడి ఉన్నారు. 2004లో నాటి సమైక్య పాలకులు ఎల్లంపల్లి ప్రాజెక్టును శంకుస్థాపన చేయగా తదనంతరం 20 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి కేవలం 2 టీఎంసీలను మంతని సాగునీటి అవసరాల కోసం గుడారం రిజర్వాయర్ ద్వారా అందించేవారు. కానీ ఎల్లంపల్లి ముంపు గ్రామాలైన పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం మండలాలకు మాత్రం నీళ్లు వచ్చేవి కావు. తలాపునే గోదావరి ఉన్న సాగునీరు అందక ఈ ప్రాంత ప్రజలు అరిగోసపడ్డారు. అప్పుడే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ముంపు ప్రాంతాలకు నీళ్లివ్వాలని సంకల్పించారు. సాకారం చేశారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్. ప్రస్తుతం మురుమూరు ఎత్తిపోతల పథకం పూర్తయి ట్రయల్ రన్ విజయవంతం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కుంగిన సాగుతో కేసీఆర్ ను బదనాం చేసి సాగునీరు ఇవ్వకుండా పంటలను ఎండబెడుతున్న సీఎం రేవంత్ ను తిడుతున్నారు. కేసీఆర్ దూరదృష్టి వల్ల ప్రస్తుత కరువు కాలంలో సాగునీళ్లను చూడబోతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మురుమూరు ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ కూడా విజయవంతం కావడంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు చర్యలో భాగంగా మురుమూరు ఎత్తిపోతల పథకాన్ని శ్రీకారం చుట్టారంటూ కూడా రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగిపోవడం సాకు చూపించి కాళేశ్వరం ప్రాజెక్టునే పక్కన పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కూడా రైతులు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా పంట పొలాలు నీళ్ళందక ఎండిపోతున్న సమయంలో కేసీఆర్ యొక్క ముందు చూపు చర్యలే ఇప్పుడు రైతులను ఆదుకుంటున్నాయంటూ కూడా అంతర్గం, పాలకుర్తి,
సంతృప్తి పెద్దపల్లి మండలాల రైతులైతే వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముందు చూపుతో వ్యవహరించినటువంటి కేసీఆర్ గారికి 3 మండలాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్.